మీరు పాట పాడుతున్నప్పుడు శృతి ఏదైనా ఇబ్బందికరమైన అసభ్యకరమైన పదాలు వచ్చినప్పుడు లిరిక్లో అలాంటి పాడేటప్పుడు అలాంటి అవకాశం వచ్చిందని వచ్చింది. ఓకే. అలా అలా పాడుతున్నప్పుడు ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి సార్ ఇది ఇబ్బందిగా ఉందని అడగడము, లేకపోతే రిక్వెస్ట్ చేయడము, లేదంటే లేదు తన నా ప్రొఫెషన్ ఇది అని పాడడమా, ఎలా జరుగుతుంది? లేదు సార్, నేను ఎప్పుడు అది అనుకోలేదు. ఇది నా ప్రొఫెషన్. ఏదైనా పాడాలి, ఏ పాటైనా మనం పాడితేనే మనం ముందుకు వెళ్ళగలం అనుకునే నేను పాడాను సార్. ఎప్పుడు ఒక లిరిక్ బాగాలేదు సార్ నేను పాడలేను సార్, ఇది మార్చగలరా లిరిక్ అని ఎప్పుడు నోరు తెరిచి అడగలేదు. అవును సార్, మీరు ఎప్పుడు అలా అనుకోలేదు? ఎప్పుడు అలా అనుకోలేదు సార్. ఇది ఆగడు మూవీ, అదే పాట పాడేసిన తర్వాత రిలీజ్ వరకు కూడా మనం దాని వెనకాలే తోకొని ఉండాలి. ఆగడులో సాంగ్ జంక్షన్ లో ఒక సాంగ్ ఉంది. నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతవే తెల్లో, అది నేనే పాడాను. అది ఫస్ట్ లిరిక్. నీ సెంటర్ లో గోలి సోడ కొడితే పిల్లో ఈల పెడతవే తెల్లో, అది ఎందుకో లిరిక్ మారిపోయింది. ఎల్లుండి ఆడు రిలీజ్ అనగా మళ్ళీ ఇవాళ పిలిచి పాడించాను. నేను పాడేటప్పుడు అనుకుని తీసేస్తాను. సరే అట్లా అట్లా మరి ఇప్పుడు అంత అసభ్యకరంగా ఏమి ఉండట్లేదండి లిరిక్స్. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే రాస్తున్నారు. ఓకే ఓకే. వేటూరు గారు ఎప్పటి నుంచో రాసినా కూడా అన్ని ఆదరించారు కదండి. అట్లా దొరికితే దొంగ, దొరకకపోతే దొరకండి. ప్రతి ఒక్కళ్ళకి ఇన్హిబిషన్ లోపల దాచుకుని కూర్చుంటారు. మంచి పాట వినేటప్పుడు మాత్రం మొత్తం పద్ధతిగా మనం కనపడడానికి ప్రయత్నిస్తాం. కానీ వీఆర్ హ్యూమన్స్, సో we feel some, unless otherwise you feel either by expression or by some you have to out something, otherwise మనకు తలనొప్పి అన్నీ వస్తాయి, ఎనీథింగ్. సో దట్ వే కొంతమంది పాటలు రాసి ఆ ఫీల్ ని సినిమాకి మూడ్ క్రియేట్ చేస్తారు. ఆపర్చునిటీ వచ్చేదాకా మనం ప్రతిరోజు ప్రయత్నించిన తప్పలేదు. ఒక ఆపర్చునిటీ పాడిన తర్వాత కూడా ప్రతిరోజు టచ్ లో ఉండడం అనేది అక్కర్లేదు, అంటే అంతగా అక్కర్లేదని నా ఫీలింగ్. ఎందుకంటే